పంట స్టార్ట్ అయింది, మార్కెట్కి వస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయక రాష్ట్ర వ్యాప్తంగా 6,000 రూపాయలకే అమ్ముకుంటున్నారు. వాళ్ళు దేశానికి సాయం చేస్తున్నారు. సన్ఫ్లవర్ పండించడం అంటే విదేశీ మార్క ద్రవ్యాన్ని ఆదా చేయడం. ఈ దేశానికి అవసరమైన వంట నూనెల కోసం పంటను ఉత్పత్తి చేయడం. దేశం యొక్క విదేశీ మార్క ద్రవ్యాన్ని ఆదా చేసి ఈ దేశ ప్రజలకు అవసరమైన వంట నూనె కోసం సన్ఫ్లవర్ పండిస్తే ఆ రైతుకు అన్యాయం చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే సన్ఫ్లవర్ పండిందో ఆయా ప్రాంతాల్లో పొద్దుతిరుగుడు పంట కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. సన్ఫ్లవర్ కూడా మళ్ళీ కోతలు పెట్టకుండ్రి, ఎకరానికి 2 క్వింటాలు కొంటామని. మీదంతా కోతల సర్కార్. 15,000 రైతు బంధు అన్నారు, ఇప్పుడు 6,000 ఇస్తున్నారు, 9,000 కోత పెట్టిరు. 4,000 పింఛన్ ఇస్తామన్నారు, ఇచ్చే 2,000 కూడా 2 నెలలు కోత పెట్టిరు. బతుకమ్మ చీరలు కోత పెట్టిరు, కేసీఆర్ కిట్టు కోత పెట్టిండ్రు, వానకాలం రైతు బంధు కోత పెట్టిండ్రు. అన్ని కోతలేమి. గొర్రె పిల్లలు ఇవ్వకుండా 2వ విడత గొర్రె పిల్లలకు కోత పెట్టిండ్రు. మత్స్యకారులకు గంగపుత్రులకు చేప పిల్లలు ఇవ్వకుండా కోత పెట్టిండ్రు. మీదంతా కోతలే. ఎన్నికల ముందు ఆ కోతలు, ఎన్నికలైనాక ఈ కోతలు. దయచేసి కందులు గాని సన్ఫ్లవర్ గాని గ్రౌండ్ నట్ పండించిన రైతులకు కోతలు లేకుండా, షరతులు లేకుండా రైతు పండిన కాడికి, పంట పండించిన కాడికి మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సన్ఫ్లవర్ కూడా వెంటనే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇక రైతు బంధు ఊరిచ్చుడు ఎక్కువ. దసరాకేస్తామన్నారు, కొత్త సంవత్సరం అన్నారు, 26 జనవరి అన్నారు. ఇప్పటికి వేసింది ఎకరం అన్నారు, ఆ ఎకరానికి కూడా వాళ్ళే 15,000 అంటని 6,000 అయ్యబడుతుంది. 9,000 అయితే ఎగబెట్టిర్రు. వానకాలం అయితే సప్పుడే లేదు. ఆ ఇచ్చే 6,000 అనే చక్కగేసిండ్రా. నిన్న సిరిసిల్లకేలో ఒక రైతు కనకవ్వ, ఇది గవర్నమెంట్ అకౌంట్, ఇది నాది కాదు, వాళ్ళు ఇచ్చిన, ఏది గవర్నమెంటే ఆన్లైన్